మొన్న కూడా నాగబాబు గారు మాట్లాడింది. ఆయన మాట్లాడిన ఉద్దేశం ఒకటైతే దాన్ని తెలుగుదేశం నాయకులకి అంటే ఆ రోజు సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కావచ్చు, నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. ఏం తప్పే ఉంది? మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలే మాట్లాడుకుందాం. ముందుగా మనం నిలబడ్డాం, 4 దశాబ్దాలు చరిత్రటువంటి తెలుగుదేశం పార్టీని నిలబెట్టామన్నాడు ఆయన. తప్పులేదే. ఎందుకంటే అంత దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ కేడర్ కూడా ఆ రోజున చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కక్కవికలం అయిపోయారు. ఏం చేయలేని పరిస్థితి. దాదాపు 52 రోజులు 53 రోజులు ఆయన జైల్లో ఉంటే ఒక నిరాశాంతి స్పృహలు వచ్చినటువంటి పార్టీ. కానీ పార్టీ కేడర్ ఉంది. కేడర్ పాప అలా నిలబడ్డారు, కానీ బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. అడుగేస్తే భయానక పరిస్థితులు. మాట్లాడితే విపరీతమైన కేసులు పెట్టి చాలా రకరకాలుగా దౌర్జన్యాలు చేసి రఘురామకృష్ణరాజునే తీసుకెళ్లి లోపల చేసిన వ్యక్తులు. అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా పాపం బలంగా పార్టీకి నిలబడ్డారే, కానీ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేసేటప్పటికి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా అయిపోయినాయండి అసలు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన పలకరించి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను, బీజేపీని కూడా కలిసి వచ్చేలాగా నేను చేస్తాను అని మాట ఇచ్చినప్పుడు ఎంత హర్షాతిరేకాలు తెలుసా మీకు. కింద ప్రజలు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్తకి గుండెల్లో చంద్రబాబు గారికి ఎంత స్థానం ఉందో పవన్ కళ్యాణ్ గారికి అంత స్థానం ఉంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు అలా చేయడు, అలా నిలబడలేదు. ఎవడు బయటకు వచ్చి నిలబడి మాట్లాడేటువంటి సాహసం కూడా చేయలేదు. తెలుగుదేశంతో పొత్తుంటే బీజేపీ కూడా ఆ క్షణంలో ముందుకు రాలేదు. తర్వాత ఎంత ప్రయత్నం చేశాడు ఈయన, బీజేపీ వారిని కూడా కొంచెం కలిపి చేశాడు. నేను తిరుపతి వెళ్తే దీపక్ ఒకసారి మొన్న ఈ మధ్యకాలంలో నా పక్కన ఒక గ్రామ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ గ్రామ సర్పంచ్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు పార్టీలో, ఒక పెద్ద ఆయన. నాతో పాటు ఆ ఫ్యామిలీ కమ్మ సామాజిక వర్గం. అయితే నా పక్కన కూర్చుని వాళ్ళ అమ్మాయిలు, నా వయసు ఉంటుంది, పెద్ద అయినా నా వయసు ఉంటుంది, అమ్మాయిలు వాళ్ళు మాట్లాడిన విధానం, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మేము అసలు ఎక్కడ ఉన్నామండి అసలు. పరిస్థితిలో మా చుట్టుపక్కల మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మేమందరం ఆస్తులు అమ్మేసి వెళ్ళిపోవాలి తెలంగాణకో లేకపోతే వేరే రాష్ట్రాలకే. అటువంటి పరిస్థితుల్లో నిలబడ్డాడు పవన్ కళ్యాణ్. మర్చిపోతామా మేము పవన్ కళ్యాణ్ని? అంటే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లో చంద్రబాబుకి ఎంత స్థానం ఉంటుందో అదేంటి స్థానం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఆ వాస్తవాన్ని చెప్పాడు ఆయన. అదంటే కాకపోతే వాస్తవాలు చేదుగా ఉంటాయి. అంతే. ట్యాబ్లెట్ ఎప్పుడు రుచిగా ఉండదు, కానీ ఆరోగ్యాన్ని కాపాడేది అది. నేను ఆ చేదుగా ఉంటుంది, కానీ నిజమైన కార్యకర్తలకు మాత్రం అది ఉంది. నిజమైన కార్యకర్తలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట చెప్పారు. చంద్రబాబు గారు ఉన్నారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు, ఆయన్ని మనం మర్చిపోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో అనేటువంటి మాట చంద్రబాబు గారే చెప్పాడు. మా అన్న పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పుకొచ్చారు. ఈ రోజున మాది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అక్కడ సభ జరుగుతూనే ఉంది. ఓ పక్కన లోకేష్ గారు ఏదో కార్యక్రమంలోని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మా అన్న గ్లాస్ ఏది, మట్టి గ్లాస్ వద్దు, గాజు గ్లాస్ కావాలి, మా అన్న గాజు గ్లాస్ ఏది. అంటే వీళ్ళలో ఎక్కడ మనస్పర్ధలు కానీ వ్యత్యాసాలు కానీ ఏమీ లేవు. నాయకులకి ఏంటంటే సుదీర్ఘమైన దూరమైన ఆలోచన అయితే ఉంది. ఈ మధ్యలో లేరు ఉంటుంది. ఈ మధ్యలో లేరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు నాగబాబు గారు వ్యాఖ్య చేశారు. నాగబాబు గారు ఏం చెప్పారండి అసలు. మేము అక్కడికి పిఠాపురం వెళ్ళినప్పుడు, నేను అయితే ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి, మేము పిఠాపురం వెళ్ళేటప్పటికే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనేటువంటి డిసైడ్ అయిపోయారు. కొన్ని పరిస్థితుల్లో కొంత బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు. అందరికీ కూడా గతంలో అనుభవాలన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్న విషయంలో డోకలేదు. మేము పైనే వర్క్ చేసాం, మేమంతా జస్ట్ కోఆర్డినేట్ చేసాం అంతే. మేము కష్టపడిపోలేదు, మేము అంతా కోఆర్డినేట్ చేసుకుంటా వెళ్ళాం. నిజమైన గెలుపు ఎవరిదంటే పిఠాపురం ప్రజలది. వాళ్ళు గెలిపించుకున్నారు, ఈరోజు వాళ్ళ ఫలాలు అనుభవిస్తున్నారు. దీపక్ నిజంగా 175 నియోజకవర్గాల కల్లా పిఠాపురం ఒక సందర్భంలో ఎక్కడో, పిఠాపురం అంటే పిఠాపురం ఒక గ్రామం లాంటిది, ఒక నియోజకవర్గం, కానీ ఈ రోజు దేశ స్థాయిలో ఆ పేరు వినిపిస్తుంది అని అంటుంది. ఆ మాట అంటే ఇంకా అర్థం చేసుకోకుండా నేనే గెలిపించాను అని ఎవరినో కర్మ అన్నాడు ఆయన. ఆ కర్మ పదాన్ని తీసుకెళ్ళి వర్మగారికి అంటకట్టి, అసలు వర్మగారికే మనకి ఏమన్నా వ్యత్యాసం ఉందా? వాళ్ళకైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఒకే పార్టీ కూడా కాదు, అసలు భేదాభిప్రాయాలు కూడా లేవు. ఈ రోజున ఆ పిఠాపురానికి సంబంధించి మా జనసేన పార్టీ ప్రచార సభల్లో కూడా మేము ఏదన్నా ఒక ప్లానింగ్ చేసుకున్నా కూడా అక్కడికి వచ్చి వర్మగారు ఎలా కదండి ఇలా వెళ్దామని అంటే, సరే ఇక్కడ లోకల్గా అనుభవం వ్యక్తి అని చెప్పి అతని ఆలోచన ప్రకారమే నడిచాం. పవన్ కళ్యాణ్ గారు కూడా సభల్లో ఆయన పక్కన చెప్పాడు. ఆయన కూడా వర్మగారు కూడా ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడాల, ఆయనకి లేదు. అంటే మధ్యలో ఉన్న వాళ్ళ కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకుని జనసేన పార్టీకి బలహీనత నాగబాబు అని ఒకడో, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని ఒకడో. అరే ఏం మాట్లాడతారు అసలు.
నిజంగాను అంటే నేను ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కాదు దీపక్, నేను చెప్తున్నాను పదే పదే. కోడి అనుకుంటుందంట, నేను పొద్దున్నే లేచి కుయ్యకపోతే తెల్లారది ఈ రోజు అనుకుని పొద్దున్న లేచి కొత్తదంట పాపం. అది కూసినా కుయ్యపోతే తెల్లారది. అలాగా నేను కుయ్యకపోతే తెల్లారదు అనుకునే కోళ్ళు చాలా ఉంటాయి. నేను లేకపోతే నియోజకవర్గం ఏమైపోద్ది, అరే నియోజకవర్గం నేను కాకపోతే ఎమ్మెల్యే అయ్యి ఉంటావు నువ్వు. కానీ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అది నియోజకవర్గం ఎంతోమందిని ఎమ్మెల్యేని చూసుంటుంది. అలాగే ఏ నియోజకవర్గమైనా అంటే పిఠాపురం నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటికీ లేని, ఎప్పుడు జరగలేనటువంటి అభివృద్ధి 9 నెలల్లో చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ ప్రజలు కోరుకునేది అది. మీ ఇంటికి పెళ్ళిళ్ళకి వచ్చి, సౌతబంతులకి భోజనాలకు వచ్చి, చావులకు వచ్చి భుజాల మీద చేసి, ఇది కాదు ఎమ్మెల్యే బాధ్యతలు అంటే. అవి కాదు ఎమ్మెల్యే బాధ్యతలు, నియోజకవర్గ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ అంటే ఎలా ఉండబోతుందో అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. ఖచ్చితంగా మాది ఎలా ఉంటుందంటే దీపక్, అందరినీ కలుపుకునే విధానం. మేమే ఇన్ని సీట్లకి తగ్గి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాం, ఎక్కడ నగ్గాలో అక్కడ నగ్గించామే. మాతో పాటు కలిసి ప్రయాణం చేసినట్టు వర్మ గారిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాం? అసలు వర్మ గారిని కావాలని కొంతమంది తగ్గించున్నారు. ఆయనకున్న పేరుని వాంటెడ్గా తగ్గిస్తున్నది వర్మగారు అర్థం చేసుకోవాలి, వర్మగారి అభిమానులు అర్థం చేసుకోవాలి. వర్మగారికి తెలుసు, ప్రెస్ మీట్ లో మనం చెప్పాడు అనండి. వర్మగారి అభిమానులు, వర్మగారు అంటే అభిమానించే వ్యక్తులు కూడా తెలుసు. వర్మగారిని కావాలని కొంతమంది ఏంటంటారు వ్యూహాత్మకంగా ఆయన తగ్గిద్దామని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని వైసీపీ వాళ్ళు పాత ఎన్ని వీడియోస్ కానీ లేకపోతే ట్వీట్స్ కానీ షేర్ చేస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కోపం వచ్చింది అనుకుందామండి. కోపం ఎప్పుడు రావో తెలిసే దీపక్. నిజంగా వర్మగారి టికెట్ ఇవ్వకపోతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సామాన్లన్నీ బయటికి విసిరేసి, తెలుగుదేశం జెండాలన్నీ తగలబెట్టి, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని లకారం అనేటువంటి బూతులతో కూడా మాట్లాడి అప్పుడు రావాలి కోపం. ఆ రోజు రాని కోపం ఈ రోజు వస్తానికి అర్హత లేదు. ఇప్పుడు అవకాశం కూడా లేదు. నేను అంటుంది ఏదో రకంగా దాని కర్మన్న పదాన్ని వర్మగారికి తగిలించుకుని ఏదో సినిమా డేలాగా, అదే ఖైదీ సినిమాలో ఉంటుంది, శర్మ నా కర్మండి అంటాడు. అలాగా ఆ ప్రాసను ఏదో ఉపయోగించి చేసుకుంటే ఎవరికీ నష్టం లేదు, మాకైతే నష్టం లేదు. మేము క్లారిటీగా చెప్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఎటువంటి నష్టం లేదు. నష్టపోయేది ఎవరంటే ఆలోచించుకోవాలి మీరే. ఎందుకంటే మాలో దురుద్దేశాలు ఏమీ లేవు. అందులోని నాగబాబు గారికి నిజంగా మనసులో ఏదన్నా ఉంటే మొహమాట పడ్డా అసలు ఆయన అవతల వ్యక్తి అంత ఎటువంటి వ్యక్తి అయినా మొహం మీద అడుగుతాడు, మొహం మీద తిడతాడు, ఏదైనా చెప్తాడు తప్ప ముసుగులో గుద్దులాట్లాగా చేసేటువంటి వ్యక్తి నాగబాబు గారు కాదు. అంత భయాలు కూడా లేవు ఆయనకి, అంత స్వార్థాలు లేవు, అంత అవసరాలు కూడా లేవు ఆయనకి. చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. నేనే మాట్లాడాను ఆ రోజు అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనతో ఉన్నాను. తర్వాత రోజు పిఠాపురం ఇన్ఛార్జి గారు మర్రెడ్డి శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయిది కూడా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అంతా కూడా నేను కలిసి ప్రయాణం చేశాను. నేను అన్నది ఏంటి సార్ మీరు ఏమన్నా అన్నా, నాకు ఎందుకు ఉంటుందండి శ్రీనివాస్ గారు, అసలు వర్మకే నాకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? వాళ్ళు తగ్గించుకుంటున్నారు వాళ్ళ నాయకుడి గొప్పతనాన్ని, నా మనసులో దురుద్దేశాలు లేవే. చాలా స్పష్టంగా ఒకవేళ ఉన్నాయి అనుకోండి, నాకు మాట్లాడతాక నాకేమైనా భయమా? పేరు చెప్పేస్తారు, అసలు మొహమాట లేదు. చాలా స్పష్టంగా ఇంటి పేరుతో సహా చెప్పి తిడతాడు ఆయన. అసలు మొహమాట పడ్డాయన. అటువంటిది అలాగా ఇండైరెక్ట్గా తిట్టవలసిన అవసరం ఆయనకి లేదు, అంత అవసరం ఉంది. నేను అంటుంది ఇప్పటికైనా మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. జన సైనికులు దీపక్ అనేక సందర్భాల్లో ఓపిక పట్టిస్తున్నారు. ఎందుకు పట్టిస్తున్నారంటే నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూటమిలో విచ్ఛిన్నాలు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో. మీరు గమనించే ఉంటారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి, కూటమి ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయనటువంటి స్టేట్మెంట్లు ఇస్తే ఓపికగా ఆగాం. మేమేమీ వ్యతిరేకించలేదు. అటువంటి వ్యక్తి గాడిదగుడ్డు, ఆ వ్యక్తి వచ్చి మనకి సపోర్ట్ చేయబోతుంది అని ఆగుద్దా విజయం అనుకున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీ గారి నాయకులు డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక రచ్చ చేశారు. దాన్ని అది వారి పార్టీ నాయకత్వం ఒక వారం రోజులు మాట్లాడాల. లోకేష్ గారు తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ఈ సందర్భంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఏదైనా ఏది ఎవరు కూర్చోబెట్టాలన్నది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు అని చెప్పేసి అని వాళ్ళని చాలా చక్కగా అప్పుడు చెప్పారు. కానీ ఈ లోపుగా జనసైనికుల మనోభావాలు కూడా దెబ్బలు తిన్నాయి. కానీ ఎవరో మాట్లాడాల, చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని ఎవరో కించపరచాల. అలాగే కలిసి ప్రయాణం చేశారు. ఎందుకంటే మా నాయకుడి దూరదృష్టి గురించి మాకు తెలుసు, ఏం చేయాలనుకుంటున్నాడో మా నాయకుడికి బాగా తెలుసు, ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలని నాయకుడికి తెలుసు. అటువంటి నాయకుడి నాయకత్వంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటువంటి మేము పట్టించుకోం. అదేవిధంగా నేను అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మీరు ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఫేక్ ఐడియాస్ క్రియేట్ చేసి తెలుగుదేశం వారి పేరుతో జనసేన ఐడీలతోటి తెలుగుదేశం వారిని ఈ విధంగా మధ్యలో చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. మన నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జున రాష్ట్రానికి అభివృద్ధి గురించి పనిచేస్తున్నారు. ఈ హయాంలో, ఈ టైంలో మనం ఆ నాయకులకి బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. వాళ్ళ ఆలోచనకి మనం అండగా నిలబడాలి
అనేటువంటి భావన మనందరం కలిగి ఉండాలి. మీరైనా మేమైనా ఎవరైనా సరే అలా కలిసి చేసినప్పుడే రాష్ట్రం బాగుంటుంది. రేపొద్దున్న మన పార్టీల భవిష్యత్తు కూడా బాగుంటుంది. లేదు ఈరోజు ఏదో వచ్చేసింది కదా అని మళ్ళీ ఏదో సామెత సోషల్ మీడియాలో వచ్చింది, గుడ్డోడికి కళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇసిరేసి ఏమి ఇసిరేస్తాడు, చేతిలో కర్రని ఇసిరేస్తాడు, అప్పుడు దాకా సాయం చేసినటువంటి కర్రని ఇసిరేస్తాడు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఏంటంటే ఈ రోజున కలిసి ప్రయాణం చేస్తున్నారు. నేను ఒక ఉదాహరణగా చెప్తా ఉంటాను. చంద్రబాబు గారి చేతిలో పాశుపతాస్త్రం పవన్ కళ్యాణ్. ఆ ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబు గారు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కవచకుండలాలు ఎవరున్నా అంటే చంద్రబాబు గారు. ఆ కవచకుండలాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యతని విడగొట్టేటువంటి అవకాశం ఎవరికీ లేదు. ఏంటంటే కలిసి ప్రయాణం చేస్తున్నాం. మధ్యలో ఇచ్చేటువంటి కుటుంబంలోనే వస్తుంది దీపక్, అన్నదమ్ముల మధ్యన, భార్యాభర్తల మధ్యన చిన్న అన్ని సర్దుకుని వెళ్ళిపోయి మనం బయటకు వెళ్ళాలి తప్ప మన కుటుంబాన్ని కావచ్చు, పార్టీని కావచ్చు బయట పెట్టుకుంటే దాని అవతల చేతిలో ఆయుధంగా మారతాం, మనం కూడా పావుగా మారిపోతాం. అటువంటి అవకాశం ఇవ్వద్దని మాత్రమే నా విజ్ఞప్తి.